బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నుండి 91వ కీర్తన మనం చదువుకుందాం. నేను చదువుతూ ఉన్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నా. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులార చూచుచూ ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మంచిది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ నెలలో 8వ నెల ముగించుకొని 9వ నెలలో ప్రవేశించడానికి, ఈ 9వ నెలలో మొట్టమొదటి విశ్రాంతి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన అవకాశము, తరుణం అనేది ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. పిల్లల ఈ కీర్తనలో లేదా 91వ కీర్తన అనేది ఎంతో అద్భుతమైన, అమోఘమైన, ఆధ్యాత్మికమైన, ఆశ్చర్యార్థకమైనటువంటి కీర్తన అని భావించుకోవచ్చు అన్నమాట. ఈ కీర్తన మనకేం తెలియజేస్తా ఉందంటే దేవుని యొక్క వాగ్దానాలను గురించి తెలియజేస్తా ఉంది. అలాగే 91వ కీర్తన దేవుని కాపుదలను గురించి తెలియజేస్తా ఉంది. అలాగే 91వ కీర్తన దేవుని నమ్మకత్వాన్ని గురించి తెలియజేస్తా ఉంది. 91వ కీర్తన దేవుని ఔన్నత్యమును గురించి తెలియజేస్తా ఉంది. ఇవన్నీ ఎవరి యొడల అంటే దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరిని? దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవునిని ఆశ్రయపురముగా ఎవరైతే చేసుకుంటారో, దేవునిని ఆశ్రయదుర్గముగా ఎవరైతే కలిగి ఉంటారో వారి యొడల దేవుడు కలిగి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని గురించి, వారిని దేవుడు కాపాడే విధానమును గురించి ఈ కీర్తనలో మనము చాలా తేటగా, స్పష్టంగా తెలుసుకోగలం. ఈ కీర్తనలో ఎక్కువగా నీకు అపాయమేమీ రాదు, నీకు ఏ విధమైన భయాలు ఉండవు, నీకు ఏ విధమైన తెగులు కలుగదు, నీకు ఎలాంటి ఆపద, నష్టము, కరువు, కీడు సంభవించదు అనేటటువంటి విషయాలను గురించి కీర్తనాకారుడు ఇక్కడ తెలియజేశాడు. ఈ వాగ్దానాలన్నీ చదివినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఓహో, నాకు ఇక కష్టాలేమీ రావు కాబోలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలేమీ ఉండవు కాబోలు అని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఎవరికి ఈ వాగ్దానములు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి దేవునిని నివాస స్థలముగా ఎవరైతే చేసుకుంటారో వారికి ఈ విధమైన వాగ్దానాలు వర్తిస్తాయి. స్తోత్రం చెప్పండి. నీ ఇష్టానుసారంగా నీవు జీవించి, నీకు నచ్చినట్లుగా, నీకు కుదిరినట్లుగా, నీకు అనుకూలంగా నీవు నడుచుకొని దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు కాపాడతాడని వాక్యం చెబుతుంది, దేవుడేమో నన్ను కాపాడలేదు అంటే కుదరదు అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచూ ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మహోన్నతుని చాటును నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అలాగే 9వ చరణంలో అదే మాట ఉంది.
యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నీవు నివాస స్థలముగా నీకు నివాస స్థలముగా నీవు చేసుకొని ఉన్నావు అని కీర్తనాకారుల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని చాటున నివసించటం అంటే ఏమిటి? దేవుని చాటున బ్రతకటం అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ప్రియులారా, దేవుని చాటున నివసించటం అంటే మనము ప్రతి విషయానికి, చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్ద కష్టమైనా, పెద్ద రోగమైనా, పెద్ద ప్రాబ్లం అయినా, ప్రతి విషయానికి మనము దేవునిని ఆశ్రయించటం. స్తోత్రం చెప్పండి. దేవుని చాటును నివసించటం అనగా, ఒక చిన్న పిల్లవాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకడికి 6 సంవత్సరాలు ఉన్నాయి, మరి ఒకడికి 8 ఏళ్ళు లేదా 7 ఏళ్ళు ఉన్నాయి. 6 ఏళ్ల చిన్న మరి పిల్లవాడు 7 ఏళ్ల వయసులో ఉన్నవాడు అన్నను కొట్టాడు. కొట్టినప్పుడు అన్న ఏం చేస్తాడు? అన్నం కూడా తిరిగి కొడటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ తమ్ముడే కనుక పరిగెత్తుకుంటూ అమ్మ చాటుకు వచ్చాడు అనుకోండి, ఏమైంది? అమ్మ కొట్టనిచ్చిందా? అప్పుడు అమ్మ కూడా పరిగెత్తుకుంటా తమ్ముడిని కొడతానికి వస్తాడు. అప్పుడు తమ్ముడిని కొడతానికి వస్తే అమ్మ అంటుంది, చిన్నోడు అమ్మ చాటును అంటాడు పెద్దోడు. అప్పుడు పెద్దోడు అంటుంది, రేయ్ ఆగురా, ఆగు, ఏం జరిగిందో నాకు చెప్పు, అసలు మీ మధ్య ఏమి విషయం జరిగిందో నాకు చెప్పు అని అమ్మ అంటా ఉంటుంది. అప్పుడు వాడు చెప్తాడు పెద్దోడు, తమ్ముడు నన్ను కొట్టాడు మమ్మీ, వాడిని తిరిగి నేను కొట్టవలసిందే అని కనుకంటే పెద్దోడు అప్పుడు అమ్మ అనేది, ఆ దెబ్బేదో నన్ను కొట్టురా, నేను భరించుకుంటాను వాడి కోసం, నేను సహించుకుంటాను వాడి కోసం అని అమ్మ చాటుకి చిన్నవాడు వచ్చాడు కనుక ఆ చిన్నవాడి మీద దెబ్బ పడకుండా ఎవరు కాపాడుతున్నారు? అందరూ చెప్పండి. అమ్మ కాపాడుతుంది, తల్లి కాపాడుతుంది. ఆ రీతిగానే అమ్మ చాటుకు వస్తేనే, తల్లి చాటుకు మనం వస్తేనే మనకి ఎంత సెక్యూరిటీ, ఎంత కాపుదల, ఎంత భద్రత మనకు దొరుకుతుంటే, మహోన్నతుడైనటువంటి దేవుని చాటుకు రావటం ఇంకెంత కాపుదల, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోవటం మనకి ఇంకెంత ఆశీర్వాదకరం. అది ఇక్కడ అంటా ఉన్నాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఈయన మహోన్నతుడు అంటా ఉన్నాడు. ఇక్కడ భక్తుడు దేవునికి మరి ఆ భక్తుని యొక్క అనుభవాన్ని బట్టి దేవునికి కొన్ని పేర్లు పెడుతూ ఉన్నాడు. ఒకటి ఏమిటంటే మహోన్నతుడు. ఏం చెప్పండి? మహోన్నతుడు, మహాప్రస్ ఉన్నతుడు అనగా మహోన్నతుడు అంటే చాలా ఆయన ఉన్నతమైన వాడు, చాలా గొప్ప దేవుడు, గొప్ప విమోచకుడు, గొప్ప సృష్టికర్త, గొప్ప రక్షకుడు అని భక్తుడు ఇక్కడ నామం ఒక మంచి పేరు పెడుతూ ఉన్నాడు. మహోన్నతుడు అనగా మహా ఉన్నతుడు, మహాప్లస్ ఉన్నతుడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం చదువుతూ ఉన్నాను. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, జరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచు ఉన్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆయనను గూర్చి ఆయన ఏం చెప్పుకుంటూ ఉన్నాడు? ఇక్కడ ప్రవక్త ద్వారా ఏం చెప్పుచూ ఉన్నాడు? మహోన్నతుడును, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను. ఎక్కడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను.
దేవుని గురించి ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో మనం ఏమి తెలుసుకుంటా ఉన్నామంటే, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం నివాస స్థలముగా చేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోవటం అంటే దేవుని చాటుకు రావటం. దేవునికి పెట్టబడిన పేర్లు ఏమిటి? ఇక్కడ మహోన్నతుడు, మహా ఉన్నతుడు అని రాయబడింది. 91వ కీర్తనలో ఇంకా ఏముంది? సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. చెప్పండి, ఎవరి నీడ? అందరూ చెప్పండి, ఎవరి నీడ బాబు? సర్వశక్తుని నీడ. ఆయన సర్వాధికారి, ఆయన సర్వాధికారము కలిగిన వాడు. పరలోకమందును భూమి యందును మరి సర్వము పైన ఆయన అధికారము కలిగిన వాడు. దేవుని వాక్యములో, గ్రంథములో మనం తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువారు ఒకసారి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వాక్యంలో పక్షవాయువు కలిగిన రోగితో యేసు ప్రభువారు చెప్తే, అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, మరి ఉన్నత అధికారులు వాళ్ళందరూ ఏమన్నారంటే, పాపములు క్షమించుటకు ఇతడు ఎవడు? పాపములు క్షమించడానికి ఇతడు ఎవడు అని అడిగారు వాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10, 11, 12 వాక్యాల్లో, ప్రియులారా, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము ప్రియమైన వారులారా 10వ వాక్యం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పాపములు క్షమించేటటువంటి అధికారము మరి కలిగిన వాడు ఆయన, సర్వాధికారము కలిగిన వాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యము ఇలాగ రాయబడి ఉన్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి. ఎక్కడెక్కడంట? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుని ప్రజలారా, దేవునికి పెడుతూ ఉన్న పేర్లు ఏమిటంటే మహోన్నతుడు, మహాప్లస్ ఉన్నతుడు. అంత మాత్రమే కాదు కానీ సర్వశక్తిమంతుడు, సర్వశక్తిని చాటున నివసించువాడు, సర్వాధికారము కలిగిన వాడు, పాపము పైన అధికారము కలిగిన వాడు, ప్రకృతి పైన ఆయన అధికారము కలిగిన వాడు, ఈ సృష్టి పైన ఆయన అధికారము కలిగిన వాడు, సకల పరిస్థితుల పైన ఆయన అధికారము కలిగిన వాడు, సమస్త మనుషుల మీద ఆయన అధికారము కలిగిన వాడు. సమస్తమును ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనకి తెలియకుండా, ఆయన ఎరగకుండా ఏమీ కూడా జరగడానికి వీలు లేదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను చెప్పండి విశ్రమించువాడు. దేవుడు మహోన్నతుడని, దేవుడు సర్వశక్తి కలిగిన వాడని భక్తుడు గుర్తెరిగినట్లుగా, గ్రహించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచించినట్లయితే దాదాపుగా ఇలాగ రాయబడి ఉన్నది 10వ వాక్యం, 91వ కీర్తన 10వ వాక్యం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. స్తోత్రం చెప్పండి. నీకేం రాదంట? పురుషులు చెప్పండి బాబు, పురుషులు చెప్పండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని ఇక్కడ భక్తుడు రాశాడు. ఇక నీకు అపాయమేమీ రాదు, ఏ విధమైన తెగులు కీడు నీకు సంభవించదు అంటే ఇక నీకు కష్టాలేమీ ఉండవు, అన్ని సుఖాలే, సౌఖ్యాలే, అంత ఆరోగ్యమయంగా పొరపాటుగానే నీ జీవితం సాగుతుంది అనేది కాదు ఇక్కడ ఉద్దేశం. పిల్లరా, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టము సంభవిస్తే, ఇబ్బంది ఏర్పడితే దేవునికి తెలియకుండా అది జరగదు. దేవుని సెలవు చొప్పుననే, దేవుని చిత్తమును బట్టి, దేవుని సంకల్పమును బట్టి ఏదో ఒక అపాయం నీకు వస్తుంది, కానీ దేవునికి తెలియకుండా నీకేది కూడా అపాయము సంభవించదని యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యములో అక్కడ రాయబడి ఉన్నది అన్నమాట.
యోబు గ్రంథము ప్రియమైన వారలారా మొదటి అధ్యాయము 12వ వాక్యమును మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇలాగున చదువుతూ ఉన్నాను. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 12వ వాక్యం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశములో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. ఎవరికి సెలవిచ్చాడు దేవుడు? అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, యోబు ఎంతో భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయము కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, గొప్ప ప్రార్థనాపరుడు, కుటుంబాన్ని నిర్మించుకున్నటువంటి వాడు. అటువంటి యోబును గూర్చి ఇక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, యోబుకి ఇంత కష్టం రావడానికి మూలం కారణం ఏమిటంటే, ఆ కష్టం యోబుకు వస్తుందని దేవునికి ముందే తెలుసు. ఆ విధమైన కష్టాన్ని దేవుడే అనుమతించాడు అని కూడా ఇక్కడ రాయబడి ఉందన్నమాట. మరి ఇంత భక్తిపరుడైనటువంటి యోబుకి ఎందుకు ఈ విధమైన కష్టాన్ని మరి అనుమతించాడు దేవుడు? ఈ కష్టం భరించడానికి ఎందుకు అంగీకరించాడు దేవుడు అనే ప్రశ్న కూడా రావచ్చు మనుషులకు. ఎందుకంటే యోబు యొక్క విశ్వాసము, యోబు యొక్క భక్తి, యోబు యొక్క ప్రార్థన దేవునికి తెలుసు, గాని అపవాదికి. ఆయన ఎంత గొప్ప భక్తిపరుడు అపవాదికి కూడా తెలియాలి. భావి కాలంలో ఉన్న ప్రజానీకానికి ఒక మేల్కొల్పు పాఠముగా యోబు జీవితము మారాలి అనేటటువంటి దృక్పథంతోనే యోబుని ఆ విధంగా శ్రమలలో గుండా దేవుడు నడిపించాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి పిల్లల అపాయం ఏమీ నీ వద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించుదంటే అసలు కష్టాలేమీ రావు అని కాదు, కానీ నీకు ఎలాంటి బాధ వచ్చినా కానీ దేవుని అనుమతితోనే అది వస్తుంది. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యములో ఏమి రాయబడి ఉందంటే, ఇంకా దేవుని సెలవు లేకుండా నీ తనలో ఒక వెంట్రుక కూడా నేలను పడదు అని చెప్పి దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వాక్యం ఇలా రాయబడి ఉన్నది. లూకాసు వార్త 12వ అధ్యాయము 7వ వాక్యం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, మరియు నేను మీతో చెప్పున్నదేమనగా అని మాట్లాడుతూ ఉన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, మీరు నశించిపోవడం, మీరు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుచూ ఉన్నట్లుగా దేవుని గ్రంథములో పరిశుద్ధ వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. రెండవదిగా, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అనగా అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు, దేవుని చేత ప్రేమించబడుచు ఉన్న వారికి మరి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతాయని రోమాపత్రిక 8వ అధ్యాయంలో 26వ వాక్యంలో దేవుని వాక్యం మరి రాయబడి ఉంది. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం. 8:28 రోమా. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి. ఒకటి మరి 91వ కీర్తన 10వ చరణంలో ఉన్న వాగ్దానం, అపాయం ఏమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటే కష్టాలు అసలు ఏమీ రావు అని కాదు, కానీ ఒకవేళ ఏదైనా నీ జీవితంలో కష్టము సంభవిస్తే దేవుని సెలవు చొప్పునని అది నీకు జరుగుతుందన్నమాట. నీకు ఒక కష్టము, ఒక బాధ, ఒక వ్యాధి, ఒక రోగము రావాలంటే దేవుడు అనుమతించాలి, దేవుడు సెలవీయాలి, దేవుడు అంగీకరించాలి. రెండవదిగా ఆ 10వ చరణం యొక్క భావం ఏమిటంటే,
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే. చెప్పండి, దేని కొరకు? నీకు ఒక అనారోగ్యం వచ్చింది, దేని కొరకు? మేలు కొరకు. నీకు ఒక ఆర్థిక ఇబ్బంది ఏర్పడింది, దేని కొరకు? మేలు కొరకు. నీకు ఒక సంక్షోభం ఏర్పడింది, దేని కొరకు? మేలు కొరకు. దేవుడు నిన్ను ఒక మెరుగైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడటానికి, నిన్ను విశ్వాసంలో బలపరచడానికి, ప్రార్థనలో బలపరచడానికి, పరిశుద్ధ జీవితంలో బలపరచడానికి, ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదలలోనికి నిన్ను నడిపించే నిమిత్తమై ఆయన కొన్ని కష్టాలలో గుండా నిన్ను తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఫోన్లో ఒక వార్త చూశాను. ప్రయత్నించాలి, ఓడిపోవాలి, ఆ తర్వాత నిరాశపడాలి, ఆ తర్వాత అవహేళన అవమానాన్ని ఎదుర్కోవాలి, మళ్ళీ ప్రయత్నించాలి, విజయాన్ని సాధించాలి. మొదటిసారి ప్రయత్నం చేసాం, ఫెయిల్ అయ్యాం, ఏమైంది? నిరాశ వస్తుంది. ఫెయిల్ అయినప్పుడు, ఓడిపోయినప్పుడు నిరాశను ఎదుర్కోవాలి. ఆ తర్వాత ఏమైంది? అవమానం. మనం ఆల్రెడీ నిరాశ పడుతూ ఉంటే, ఫెయిల్ అయిపోయి, ఓడిపోయి, ప్రయత్నాలు విఫలమైపోయి నిరాశ చెందుతూ ఉంటే ఎదుటి వారి యొక్క అవమానాలను జీర్ణించుకోవాలి, సహించుకోవాలి, అవమానాలను ఓర్చుకోవాలి, అవమానాలను తట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడు నేను విజయం వరిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. సో అలాగే నేను జీవితంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియమైన వారలారా, ఈ 91వ కీర్తన యొక్క భావం, సారాంశం ఏమిటంటే దేవునిని నివాస స్థలముగా చేసుకున్న వారికి. ఎవరికి చెప్పండి? దేవుడిని నివాస స్థలముగా చేసుకోవటం అంటే ఏం చెప్పాను? అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో, అందరి ఎదుట దేవునినే ఆశ్రయించటం, దేవుని వాక్యమును మాత్రమే ఆశ్రయించటం, లోక సంబంధమైన లౌకిక సంబంధమైన పద్ధతులను విడిచిపెట్టటం, లౌకిక సంబంధమైన ఆచార సంప్రదాయాలను వదిలిపెట్టటం. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, వాళ్ళు లేదంటే వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళు ఏమనుకుంటారు అని కనుక నీవు అన్నీ చేసావంటే నీవు దేవుని చాటును నివసించిన వ్యక్తివి కావు. మహోన్నతులైన దేవుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్న వ్యక్తివి కావు. చెప్తారు, అలా చేయండి, ఇలా చేయండి, కొబ్బరికాయలు కట్టండి, గుమ్మడికాయలు కట్టండి, నిమ్మకాయలు కట్టండి, ఇంకొకటి ఏదో పెట్టండి అని చెప్తారు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నాకు యేసు ప్రభు ఉన్నాడు, యేసు రక్తము నా కొరకు ఉన్నది. ఏమన్నది? యేసు రక్తం నన్ను కాపాడుతుంది, యేసు రక్తం నన్ను భద్రపరుస్తుంది, యేసు రక్తం నాకు చుట్టూ కంచెగా ప్రకారముగా ఉంటుంది అని నువ్వు చెప్పినప్పుడు దేవుని చాటును నీవు నివసించిన వ్యక్తి అవుతావు. మహోన్నతుడు దేవుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్న వ్యక్తి అవుతావు. రండి, కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియమైన వారలారా ఇలా గురించి చదువుకుందాం. దేవుని వాక్యమును 31వ కీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది, నరుని ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి ఎదుట? అందరూ చెప్పండి. ఎవరి ఎదుట? వెళ్ళకసారి చెప్పండి. ఎవరి ఎదుట? నరుని ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. ప్రజలందరూ ఎదుట నీవు లోక సంబంధమైన, లౌకికమైన, అనైతికమైనటువంటి ఆచారాలను విడిచిపెట్టి దేవునిని నీవు ఆశ్రయించినప్పుడు, నరుని ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. ఎవరి ఎదుట? నరుని ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. ఆ ప్రజలందరూ చూస్తూ ఉండగా, ఆ 10 మంది, 20 మంది, వందలాది వేలాది మంది చూచుచూ ఉండగా
దేవునిని నీవు ఆశ్రయించాలి. స్తోత్రం చెప్పండి. గడిచిన వారం కూడా చెప్పాను, ఒక 10 మంది పెళ్లి సంబంధానికో ఇంకో చోటకి ఎక్కడికో బయలుదేరుతా ఉన్నారు. పాదిరి గారు వచ్చి ప్రార్థన చేశారు. పాదిరి గారు అటు బాగానే బయలుదేరే ముందు ఏం చేస్తారు? ఎవరో ఒకరు పోయి ఎదురురండి అంటారు. ఎవరో ఒకరు పోయి ఎదురురండి అంటారు. మరి అంతకాడికి పాదిరి గారిని పిలుచుకున్నాను దేనికి? అంతకాడికి ప్రార్థన చేయించుకున్నాను దేనికి? ఎదురొచ్చే సంస్కృతి లేదు కదా. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి. చెప్తారు ఎవరో ఒకళ్ళు ఎదురురండి అని. అప్పుడు ఏం చెప్పాలండి? నో, దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ భర్త గాని, నీ పిల్లలు గాని, నీ భార్య గాని బయటికి పని మీద, కార్యం మీద, ఫంక్షన్కి, పబ్బానికి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చే పద్ధతి చేయబాకు. నువ్వే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని పోయిన వారని చెప్పాను. స్తోత్రం చెప్పాను. నువ్వే వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రభువా, నా బిడ్డలు బయటికి వెళ్తా ఉన్నారు నాయన, ఉద్యోగానికి వెళ్తా ఉన్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తా ఉన్నాడు, లేదా ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు, ఈ పిల్లవాడిని కాపాడయ్యా, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మార్గంలో తోడుగా ఉండయ్యా అని నీ పిల్లవాడి కొరకు, నీ కొడుకు కోడల కొరకు, బిడ్డ అల్లుడు కొరకు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నా దగ్గరికి పంపించమని ఎప్పుడు చెప్పాను? గడిచిన వారం చెప్పాను. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు ప్రభువును ఆశ్రయించకుండా నా దగ్గరికి పంపినందువల్ల సుఖమేమి కలగదు. ఎదురొచ్చే పద్ధతి కాదు. ప్రార్థనది, నువ్వే ప్రార్థనది, నువ్వు సిలువ గుర్తేసి ప్రార్థనది. ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభు కార్యాలు చేస్తాడు. అదే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్ప. కనుక దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నట్టు అనగా అర్థం ఏమిటంటే, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో ప్రజలందరి ఎదుట సాక్ష్యార్థముగా దేవుణ్ణి ఆశ్రయించటం. దేవా, నీవే నాకు ఆశ్రయము. అందుకే అంటా ఉన్నాడు, మహోన్నతుడైన దేవునిని నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఎంత గొప్ప మాట అండి, దేవుని నివాస స్థలముగా చేసుకోవడం. కాబట్టి దేవుని నివాస స్థలముగా నీవు చేసుకున్నప్పుడు అపాయమేమీ నీ యొద్దకు రాదు, ఏ తెగులునూ నీ గుడారమును సమీపించదు. పగలు ఎండ దెబ్బ గాని, రాత్రి వెన్నెల దెబ్బ గాని, ఎలాంటి మరి కీడు, పాడు, నాశనం అన్నమాట నీ సరిహద్దులలో వినబడకుండా ఆయన చేస్తానని, ఆయన కాపాడుతాడని దేవుని వాక్యం చెప్తుంది. 60వ కీర్తన చదువుదా, 60వ అధ్యాయం యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఈలాగున మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. ఏముంది? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వాక్యం. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగల సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పుచూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు? ప్రియులారా, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. స్తోత్రం చెప్తాను. ఎప్పుడంటే మహోన్నతులైన దేవుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్నావు. ఈ వాగ్దానములన్నీ నీకు వర్తిస్తాయి. మహోన్నతులైనటువంటి దేవుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు ఆయన వాగ్దానములను నీవు నెరవేరుస్తాడు. మహోన్నతులైన దేవుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు నీ పట్ల ఆయన నమ్మకమైన వాడిగా వ్యవహరిస్తాడు. మహోన్నతులైన దేవుడిని నీవు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు నిన్ను ఆయన గౌరవిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. నువ్వు దేవుడిని గౌరవించు, నిన్ను కూడా దేవుడు గౌరవిస్తాడు. కష్టాల్లో, బాధల్లో, రొప్పుల్లో, రోగాల్లో, ఒంటరితనంలో, లేమిలో, కరువులో, ఇబ్బందులు దేవుడిని గౌరవించు.
నిన్ను కూడా ఆయన విడవకుండా గౌరవిస్తాడు. ఒకళ్ళు వేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కంప్లీట్ నీల్ డౌన్. అందరూ పెద్ద ఒకళ్ళు వేసుకోండి. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోండి. దయచేసి 2 నిమిషాలు మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు వైపు మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములయ్యా, స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు. ఈ కాలంలో కూడా మీరు మాకు ఇచ్చిన సర్వీస్ కొరకై వందనములయ్యా. 91వ కీర్తనలో నుండి మహోన్నతుడైన దేవుడిని నివాస స్థలముగా చేసుకోవడం అంటే ఏమిటో మీరు బోధించారు. ఆ రీతిగా మిమ్మల్ని నివాస స్థలముగా చేసుకుని అయ్యా మీ నమ్మకత్వాన్ని, మీ కాపుదలను, మీ భద్రతను మేము అనుభవించడానికి మీరే కృప ఈ ఉదయకాలం తీసుకుని బిడ్డలందరి కొరకే ఇస్తున్నారయ్యా. మీరు రక్త మాంసాలుగా బలియాగం కొరకే ఇస్తున్నారయ్యా. కలువరి బలియాగం కొరకే వందనాలయ్యా. మా కొరకు మీరు సమాధి చేయబడినందు కొరకే వందనాలు. మా కొరకు మీరు సమాధి నుండి లేచినందు కొరకే, పునరుద్ధారణగా లేచినందు కొరకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మా కొరకు పంపి ఒప్పింపజేసినందు కొరకే స్తోత్రములు. ఓ ప్రభువా, మాతో మీరు ఉంటూ ఉన్నందు కొరకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ సహాయం కొరకే కృతజ్ఞతలు. మిమ్మల్ని మేము నివాస స్థలముగా చేసుకోవడానికి సహాయం దయచేయండి. యేసు పవిత్ర నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు